వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈ వారం మీరు చూస్తున్నట్లయితే గణితానికి సంబంధించిన షెడ్యూల్ అనేది చదువుతారు. న్యూ విజయోత్సవ బ్యాచ్లో భాగంగా మనం ప్రతిరోజు కూడా సిలబస్ అనౌన్స్ చేసి ఆ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ పీడిఎఫ్ పైన మీకు ప్రతిరోజు 50 మార్కులకు డైలీ టెస్ట్ మరియు 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ మీ యొక్క మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్టయితే ఈ నోట్స్ ఎంత ప్రామాణికంగా ఉంటుందంటే మొత్తం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ 3 నుంచి 8వ తరగతి కఠినత స్థాయి 10వ తరగతి వరకు మొత్తం కూడా కుదించి ఈ నోట్స్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. క్వశ్చన్స్ కూడా అన్ని టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఉంటాయి, అప్లికేషన్ ఓరియంటెడ్లోనే ఉంటాయి కాబట్టి ఇది చాలా ప్రామాణికంగా ఉంటుంది. దీనికి మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేసాం. దీన్ని మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఒక ఫైల్ చేసుకొని మరి కూడా చదువుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియకనే టెక్స్ట్ బుక్ చదువుకున్నట్లు ఒక అవగాహన అనేది కలగడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్ అనేది మీరు ఈరోజు మీరు చదువుతారు. అందులో భాగంగా అంకెలు అంటే ఏమిటి, సంఖ్యలు అంటే ఏమిటి, సంఖ్యా విధానం, అందులో హిందూ అరబిక్ సంఖ్యామానం, ఆంగ్ల సంఖ్యామానం, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్, ఆ రెండింటి మధ్య పోల్స్తూ చేయడం, తర్వాత చూసినట్టయితే రోమన్ సంఖ్యామానం, వీటి గురించి మీరు చదువుతారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క రోమన్ సంఖ్యామానంలో ఎటువంటి లోపాలు ఉన్నాయనే దాని గురించి చదువుతారు. ఆ తర్వాత మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కారణాంకం అంటే ఏమిటి, అంటే భాజకం అంటే ఏమిటి, శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అంటే ఏమిటి, గుణిజం అంటే ఏమిటి, లబ్ధం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీరు చదువుకొని అమికబుల్ నంబర్స్, స్నేహ సంఖ్యలు, ఫిబొనాసీ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు ఇవన్నీ కూడా చదువుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ప్రధాన సంఖ్యలు మనకు చాలామందికి 1 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయంటే చెప్పేస్తారు. అలా కాకుండా 600 నుంచి 700 వరకు ఎన్ని ఉన్నాయి, 700 నుంచి 1000 వరకు ఎలా ఉన్నాయి, ఇలా మన గతంలో ప్రశ్న అనేది అడగడం జరిగింది. కాబట్టి 1000 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత కవర ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, సాపేక్ష లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, గుణిజ సంఖ్యలు లేదా సంయుక్త సంఖ్యలు అంటే ఏమిటి, ప్రధాన సంఖ్యల లబ్ధం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చదువుకుంటారు. దీనికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చేస్తారు. ఇంకా దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ కూడా దీనికి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. దీనికి సంబంధించిన 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది ఈరోజు సాయంత్రం కండక్ట్ చేస్తాం. 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది ఈ వారం జరిగిన మొత్తం సిలబస్ పైన కండక్ట్ చేస్తూ మీ యొక్క మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది తెలియజేస్తూ ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరి మధ్య మీ యొక్క స్థాయిని తెలియజేస్తూ మీకు నిరంతరం మోటివేషన్ అందిస్తుంది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్.